నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో మాట్లాడారు, మీరు మాట్లాడారా? మీరా మేమా? మేము 2019 లో 303 ఎంపీలు ఉన్నాయి తెలుగు పార్లమెంట్ ఉన్నారు. ఇప్పుడు షార్ట్ బాల్ ఉంది, నంబర్ షార్ట్ బాల్ ఉన్నప్పుడు డిమాండ్ చెప్పలేదు. ఇది ప్రజలను ఆలోచన పోనీ విభజిత రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారా? ఏదైనా సరే న్యాయం జరిగిందా? ఒకటి విభజన చట్టంలో చెప్పిన ఏదైనా అమలు చేయించారా? కేసీఆర్ కి తాకట్టు పెట్టారు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఏం చేయగలిగారు మీరు? స్నేహితులు అంటూ మీ పబ్బం గడుపుకున్నారే కానీ మీ కేసుల కోసం, మీ అవినీతి అక్రమాల కోసం మాత్రమే పరిపాలన సాగించారు కానీ రాష్ట్ర ప్రగతి కోసం ఏమీ జరగల. కనీసం అవగాహన. ఇప్పుడు ఈ రాజధాని సమయం చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా బుచ్చే చౌదరి గారు? దీంతో 100% సార్, ఎవరు కదిలించలేరు. అమరావతి రేపు జగన్ అధికారంలోకి వస్తే మావిగన్ చేస్తే మావిగన్ అంటే మావిగన్ లేదు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే వేరే కేంద్రంలో ఇప్పుడు ఆయన సపోర్ట్ తో వస్తే ఆయన మళ్ళీ చట్ట సవరణ చేస్తే ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు సార్. ఒకటే మనసు. ఎందుకంటే ఇలాంటి మరి వచ్చేది లేని ఆయన వచ్చే అవకాశం లేనప్పుడు ఎందుకు సవరణ చేయించారు? పార్లమెంట్ లో అవసరం లేదు కదా. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి దుర్మార్గులు వస్తే ఇక ముందు ఎవరికి నష్టం జరగకూడదు, రాష్ట్ర ప్రగతి కుంటుపడకూడదు. ఒక రాజధాని ఉండాలి, అందరికీ ఉన్నాయి. భారతదేశంలో అందరికీ రాజధానులు ఉన్నాయి. మనకు తెలుగువాడికి ఒక రాజధాని ఉండాలి. ఈ 3 రాజధానులు ముచ్చట కాదు. మేము చెప్తున్నాం, హైకోర్టు బెంచ్ పెడతాం కర్నూలులో. ఆల్రెడీ తీర్మానం చేసి పంపించాం, ఢిల్లీలో పరిశీలనలో ఉంది. మేము ఏదైతే చెప్పి ఆయన అమలు చేస్తున్నాం. విశాఖ ఆర్థిక రాజధానిగా పడమిల్లేలాగా ఇండస్ట్రీ పెడుతున్నాం, భూములు కేటాయింపు చేస్తున్నాం, పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి. అనకాపల్లి కానీ విశాఖ జిల్లాలో కూడా భారీగా వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. అలాగే రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా డెవలప్మెంట్ చేసిన పరిశ్రమలు వస్తా ఉన్నాయి. మన మరో స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుంది కడపలో. మీరేం శంకుస్థాపన చేశామన్నారు, ఏదైనా సాధించారా? పూర్తిగానే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. ట్యాంకర్లతో నీళ్లు పోసి ప్రాజెక్టులు ఓపెన్ చేసేవారు కుప్పంలో. ఎవరికి తెలియదండి ఈ భోగోతాలు? సిగ్గుపడాలి ఏం చేశామనేది. సెట్టింగ్ చెప్పండి భరత్ గారు. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇప్పుడు కమాండింగ్ పొజిషన్ లో ఉండి కూడా నేను ప్యాకేజ్ తెచ్చుకోలేను, గ్రాంట్లు తెచ్చుకోలేను, అమరావతి క్యాపిటల్. ఇప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చారు? 2018లో ఎందుకు బయటకు వచ్చారు? మీరు ఇప్పుడు తీసుకొచ్చి చట్టం అమెండ్మెంట్ చేశారు, అమెండ్మెంట్ చేసి గ్రాంట్లు ఏం తీసుకొచ్చారు? సెలబ్రేషన్లు ఎందుకు చేస్తున్నారు? లేకపోతే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేసి పెట్టుబడులు పెడతారు, సంవత్సరానికి వడ్డీ 20,000 కోట్లు అవుతుంది. దీనికి అసలు గ్రోత్ అనేది రెవెన్యూ జనరేషన్ ఎక్కడి నుంచి అవుతుంది? ఇవేం చెప్పకుండా ఇప్పుడు నేను అడుగుతున్నా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా ఇవన్నీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో డెవలప్మెంట్ సిటీస్ కాదండి. 100 సంవత్సరాలు పడుతుంది దీనికి. మన అమరావతి తయారు అవ్వాలి అని అంటే వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళు ఛానల్స్ లో డిబేట్లు పెట్టుకుని 50 సంవత్సరాలు పడుతుంది ఏం చూస్తాము? ఏం చూస్తాము? నిజంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి తీసుకుని యాక్సిలరేట్ చేయకపోకుండా నేను దీన్నే పట్టుకుని ఎలా అంటున్నానంటే ఓవర్ ఏ పీరియడ్ ప్రజలు కూడా దీన్ని రియలైజ్ అవుతారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఇక్కడ గ్రోత్ ఇంజన్ లేకపోకుండా మీకు వస్తాయి, అక్కడ మిగతా రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ ఎందుకు సెటిల్ అవుతారు? ఒకసారి కామన్ సెన్స్ తో ఆలోచన చేయమని, విచక్షణతో ఆలోచన చేయమని కోరుతున్నారు. మానసిక వైకల్యంతో ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ కి ఎందుకు తెచ్చుకోలేరండి? క్యాపిటల్ మైన్స్ ఎందుకు తెచ్చుకోలేరండి? ఎందుకు తేరండి? ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి? క్రెడిట్ చోరీ కాదా? గూగుల్ అదాని ద్వారా తీసుకొచ్చింది జగన్ గారు. వీళ్ళు తీసుకొచ్చి జూమ్ కాల్ లో చేస్తాడు, లేకపోతే ఇంకోటి. మరి అదే జూమ్ కాల్ పెట్టుకుని స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ తెప్పించమనండి. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంటూ ఆ మాత్రం కూడా చేత కాకపోతే ఇంకేమన్నా చేత కాని వాళ్ళు అన్నదా?
ఈ శాతకాంతాన్ని వల్ల రాష్ట్రం అయింది 30 ఏళ్ళు వెనకపోయాం. అదే శాతకాలంలో వెనకపోయాం భర్త గారు. గవర్నమెంట్ లో ఉండి మీరు సాధించకుండా ఇంకా అప్పులు చేస్తున్నాము. 3,30,000 కోట్లు అందుకున్న రాష్ట్ర ఫిబ్రవరికి లెక్కల ప్రకారం 3,30,000 కోట్లు చేసి కనీసం మీరు సంక్షేమ పథకాలు కూడా ఏం పూర్తిగా ఇవ్వకోకుండా మూడో వంతు అన్ని ఇవ్వకోకుండా ఇవ్వాలి ఎవరంటారండి ప్రజలు? మీరు ఇప్పుడు సెంటిమెంట్ ని ఎమోషన్ ని రైజ్ చేసి మీ ఛానల్స్ లో డిబేట్లు పెట్టుకుని ప్రజల్ని కమఫ్లాస్ చేసి ఒక మబ్బుల్లో పెడుతున్నారు. పీరియడ్ ప్రజలకు కూడా అర్థం అవుతుంది. ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి నిందించచ్చు, కానీ వాస్తవాలు ప్రాక్టికాలిటీతో ఒక ప్రతిపక్ష నాయకుడు, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన కార్యక్రమం 100% మేము నిర్వర్తిస్తాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మార్గాన్ భరత్ గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, సురేష్ గారు, మురళీమోహన్ గారు. సో మొత్తానికి ఒక ఘట్టం అయితే అయిపోయింది, చారిత్రక ఘట్టం అయితే కంప్లీట్ అయింది. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సార్ ఇప్పుడు జగన్ మావిగన్ అన్నా ఇంకేమన్నా ఇప్పుడైతే అధికారం లేరు కాబట్టి 3 yearsలో చంద్రబాబు ప్రభుత్వం అయితే సాధ్యమైతే త్వరగా ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు అందరికీ ఒక సిగ్నల్ పంపించారు, ఇది రాజధాని శాశ్వతంగా ఉంటుందని. బట్ అల్టిమేట్లీ రాజధానిలో